హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు ఈ వీడియోలో మీరందరూ చూడబోయేది తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయం మనకి ది చోళా బిగ్ టెంపుల్ అని కూడా అంటారు. మన ఇండియాలో ది బిగ్గెస్ట్ టెంపుల్ అన్నమాట ఇది. చోళులు నిర్మించినటువంటి టెంపుల్. మీకిక్కడ స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా! ఆయనే ఈ టెంపుల్‌ని నిర్మించారు. ఆయన పేరు రాజరాజ చోళ అన్నమాట. ఆయన 1003 నుంచి స్టార్ట్ చేసి 1010 లోపు 7 ఇయర్స్ లోపు ఈ టెంపుల్ మొత్తం కన్‌స్ట్రక్ట్ చేశారన్నమాట. ఇది ఎంత పెద్ద టెంపుల్ అంటే మనకి ఒక ప్రదక్షిణ చేయడానికే మినిమమ్ 10 మినిట్స్ పడుతుంది. నేను నా వీడియో కోసం ఫుల్ వీడియోలో టెంపుల్ మొత్తం క్యాప్చర్ చేయాలి అని చెప్పి ఒక ప్రదక్షిణ చేసినందుకు నాకు అరౌండ్ 10 మినిట్స్ పట్టింది. అది స్లోగా చేస్తే. అండ్ ఇట్ ఈస్ వెరీ, వెరీ బ్యూటిఫుల్ టెంపుల్ అండి. ఇక్కడ కార్వింగ్స్ కానీ, స్కల్ప్చర్స్ కానీ అవన్నీ చాలా యూనిక్‌గా ఉంటాయి. అండ్ ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. లోపల చిన్న చిన్నవి టెంపుల్. ఇక్కడైతే మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే లోపల ఉన్న అతి పెద్ద శివలింగం. నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడికి వెళ్ళకముందు నాకంత పెద్ద శివలింగం మనకి ఈషా ఫౌండేషన్‌లో కనిపిస్తూ ఉంటుంది. చాలా పెద్ద శివలింగం. ఈ శివలింగం చాలా బ్యూటిఫుల్‌గా గూడా ఉంటుంది. అండ్ ఆ ఆరా కూడా అక్కడ వెళ్లి నుంచొని దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా, బ్లెస్డ్‌గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వెళ్ళే వాళ్ళకి ఒక చిన్నదేంటి అంటే 12-4 ఇక్కడ టెంపుల్స్ క్లోజ్ చేస్తారు. ఓవరాల్ తమిళనాడులో. సో, ఎవరైనా బృహదీశ్వర ఆలయం ప్లాన్ ఉంటే బిఫోర్ 12 ఆర్ ఆఫ్టర్ 4 ఇక్కడ దర్శనాలకి వాళ్ళు ఎలో చేస్తారనమాట. అండ్ ఈ టెంపుల్ మనకి చెన్నై నుంచి 350 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. చెన్నై నుంచి వెళ్ళేవాళ్ళు అలా వెళ్ళొచ్చు. లేదు నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఏంటి అంటే త్రిచి. త్రిచి ఎయిర్‌పోర్ట్ నుంచి ఇది 55 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద గోపురాలు, అలాగే హ్యూజ్ టవర్స్ ఉంటాయన్నమాట. ఈ టెంపుల్‌ని మనకి తెలుగులో బృహదీశ్వర ఆలయం అంటాము. అక్కడ తమిళ్ వాళ్ళు తంజై పెరియా కోవెల్ అంటారనమాట. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ శివలింగం. ఆ తర్వాత అతి పెద్ద నంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది నంది. అక్కడే మనకి ఆ టెంపుల్ కారిడార్స్‌లోని పార్వతీ అమ్మవారు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, దక్షిణామూర్తి, చండేశ్వరుడు, అలాగే వారాహి అమ్మవారు. ఈ టెంపుల్ లోపల మనకి ఇలా చాలా ఉపాలయాలుంటాయి. అండ్ ఈ టెంపుల్ మనకి కావేరీ రివర్‌కి సౌత్ బ్యాంక్ సైడ్ ఉంటుందనమాట. ఈ టెంపుల్ మనకి మేము వెళ్ళింది ఆఫ్టర్‌నూన్ అంటే అరౌండ్ 4కి టెంపుల్ ఓపెన్ టైమ్‌లో వెళ్ళామనమాట ఈవినింగ్. నైట్ వెళ్ళే వాళ్ళకైతే ఇంకా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందటండి. నైట్ ఆ లైటింగ్స్ కానీ, ఈ ఓల్డ్ టెంపుల్ కదా! చాలా బ్యూటిఫుల్‌గా దేర్ ఈస్ నో పెయింటింగ్స్ ఆల్సో. మన పెయింటింగ్స్ కానీ ఏమి ఉండవు. జస్ట్ యాస్ ఇట్ ఈజ్ వాళ్ళెలాగా రాగా వాళ్ళు చెక్కారో సేమ్ అలాగే ఉంచారు దాన్ని. అండ్ ఎవరైనా వెళ్ళాలి తంజావూరు ప్లాన్ చేసుకోవాలి అంటే నైట్ ఆ ప్లేస్‌లో ఉండి ఆ టెంపుల్‌ని విజిట్ చేసేలాగా చూడండి. వి హాడ్ వెరీ గ్రేట్ దర్శన్. ఎంత దర్శనం జరిగిందంటే ఐ యామ్ ఫీల్ సో బ్లెస్డ్ అనమాట. నాకెప్పుడు శివాలయాల్లో చాలా జరుగుతుంటుంది. అండ్ ఈసారి కూడా చాలా అద్భుతంగా జరిగింది. చాలా రష్‌గా ఉంది. బట్ స్టిల్ ఐ హాడ్ వెరీ గుడ్ దర్శన్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, నేను ఎక్కువగా మెయిన్ రీజన్ ఏంటి వై ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానెల్ అనేదేంటి అంటే, నాకు టెంపుల్స్ చూడటము, అలాగే వాటిని డాక్యుమెంట్ లాగా చేసుకోవడం చాలా ఇష్టం. అలాగే ఇండియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద టెంపుల్స్, అలాగే చాలా పురాతనమైనటువంటి టెంపుల్స్ అన్నీ ఒక డాక్యుమెంటరీ లాగా నా డైరీలో పెట్టుకోవాలి అనేది నా కోరికనమాట. ఎవరైతే టెంపుల్స్ చూడటానికి బాగా ఇష్టపడతారో, కల్చర్‌ని, హెరిటేజ్‌ని డెవలప్ చేయాలి, చూడాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. అండ్ ఇంకొకటేంటి అంటే మనము ఇవన్నీ కూడా మన పిల్లలకి, అలాగే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా చూపించాల్సినటువంటి టెంపుల్స్ అన్నమాట. అప్పట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ టెంపుల్స్ బిల్డ్ చేసినా కూడా ఇప్పటికి అలాగే ఉంది ఆ టెంపుల్. అండ్ అక్కడ ఆరా కానీ, అక్కడ కూర్చొని మనం మెడిటేషన్ చేసుకున్నా గానీ చాలా బావుంటుంది. అండ్ అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్, లోపల ఉన్న చిన్న చిన్న ఉపాలయాలు అవన్నీ కూడా ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. వాళ్ళు చెక్కే విధానం కానీ, మనకి దక్షిణామూర్తి స్వామివారి టెంపుల్ లోపలికెళ్ళాలి అంటే మనము టెంపుల్‌లోంచి సైడ్‌కొచ్చి పైన మెట్లెక్కి వెళ్ళాలనమాట. అది చాలా మంచిగా అనిపిచ్చింది నాకు. అండ్ ఇంకొకటేంటి అంటే వారాహి అమ్మవారు టెంపుల్ కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఎవరైతే టెంపుల్స్ ఇంట్రెస్ట్ ఉండి చూడాలి, ఇండియాలో తిరగాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా చూడాల్సినటువంటి టెంపుల్స్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అనొచ్చనమాట. ఈ బృహదీశ్వర ఆలయం అట్‌లీస్ట్ వన్స్ ఇన్ ఎ లైఫ్
విజిట్ చేసి అప్పటి వాళ్ళు ఎలా నిర్మించారు అవన్నీ కూడా చూడాలి. మనం తెలుసుకోవాలి. అలాగే ఎవరైతే వెళ్ళలేని వాళ్ళుంటారో వాళ్ళందరికీ కూడా ఎగ్జాంపుల్ నేను నా వీడియోలో ఇలా చూపిస్తున్నాను కదా! లైక్ మా ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళందరికీ కూడా నేనిలా చూపించే అవకాశం దొరికినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ టెంపుల్ అంతా కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి.
అండ్ ఇక్కడ నేను మీకు ఇందాక వీడియోలో చెప్పాను కదా! దక్షిణామూర్తి స్వామి ఆలయం వస్తుందని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఇలాగ మనము లెఫ్ట్ సైడ్‌న మనకి పైన ఒక చిన్న గోపురం లాగా ఉండి, అందులో స్వామివారి విగ్రహం ఉంటుంది. మనం ఇలా పక్క నుంచి పైకెక్కి స్వామివారి దర్శనం చేసుకొని దిగుతామనమాట. మీకు వీడియోలో చెప్పాను కదా! ఇక్కడ వారాహి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అని. ఇప్పుడు మీరు చూస్తోంది వారాహి అమ్మవారి టెంపుల్. ఈవిడ లలితా అమ్మవారి సైన్యాధ్యక్షురాలు. మనకి అప్పట్లో యుద్ధాలకి అలా వెళ్ళేటప్పుడు ఈ అమ్మవారికి పూజ చేసి వెళ్తే మనకి మంచి జరుగుతుంది అనేది నమ్మకమనమాట. అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తుంది మనకి లోపల కనిపించేటువంటి అతి పెద్ద శివలింగం. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్